వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటుతున్నా ఇప్పటి వరకు మిజోరం రాష్ట్రానికి రైల్ కనెక్షన్ లేదు. ఇండియన్ రైల్వే ప్రత్యేకంగా రైలు నిర్మించింది. ఆ నిర్మించినటువంటి ప్రదేశంలో ఆర్టీవీ చేరుకుంది. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ని ఒకసారి తెలుసుకుందాం. మిజోరం రాష్ట్రంలో తొలిసారి రైలు కూత వినబడబోతుంది. మిజోరం రాజధాని అయినటువంటి ఐజ్వాల్ సమీపంలో ఉన్నటువంటి సైరాంగ్ నుండి బైరాబి వరకు కూడా రైల్వే కనెక్షన్ 51 కిలోమీటర్ల మేర విస్తరించారు. మొదటిసారి ఇక్కడ రైలు అనేది పరుగులు పెట్టబోతుంది. 51 కిలోమీటర్లు ఎత్తైన కొండలు లోయలుండి అత్యంత ఎత్తైనటువంటి రైలు నిర్మాణంగా ఇది అని ఒకవైపు రైల్వే అధికారులు చెప్తున్నారు. అసలు రైలు ప్రయాణం ఏ విధంగా ఉంది, అక్కడున్న మనం కూడా అనుభూతి చెంది ఏ విధంగా ఉందో ఒకసారి చెప్దాం. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఇండియన్ రైల్వే వాళ్ళు అద్భుతం సృష్టించారు. ప్రధానంగా మిజోరం రాజధాని అయినటువంటి ఐజ్వాల్లో సమీపంలో ఉన్నటువంటి సైరాంగ్ నుండి బైరాబి వరకు కూడా రైల్వే బ్రిడ్జ్ నిర్మించారు. ఈ రైల్వే బ్రిడ్జ్ మొత్తం కూడా ఒకవైపు కొండలు అదేవిధంగా లోయలతో కూడుకున్నది. మొత్తం కూడా చాలా ఎత్తు అయినటువంటి ఈ ప్రదేశాల్లో ఇండియన్ రైల్వే వాళ్ళు అతి కష్టం మీద దీన్ని ఒక సవాల్గా తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా బైరాబి నుండి అదేవిధంగా సైరంగ్ వరకు కూడా బ్రిడ్జ్ నిర్మించారు. ఈ బ్రిడ్జ్ అనేది మరి కొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానున్నది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా ఎక్కడికక్కడికి ఒకవైపు ఆ కొండలు కావచ్చు, అదేవిధంగా లోయలు కావచ్చు, మొత్తం 51 కిలోమీటర్ల మేర ఇదే విధంగా ఉంటుంది. మొత్తం అడుగడుగునా కూడా ఒకవైపు అవాంతరాలు వీటిని అధిగమిస్తూ ఒకవైపు అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ కొత్తగా నిర్మించి మరి కొన్ని రోజుల్లోనే దీని ద్వారా మిజోరం ప్రజలకి ఒకవైపు ఇటు లివింగ్ ఆఫ్ కాస్ట్ కూడా చాలా తగ్గనుంది. ఎందుకంటే ఒకవైపు 2 ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉండడంతో ప్రధానంగా ఇటు బంగ్లాదేశ్ అదేవిధంగా మయన్మార్ని రెండింటిని కలిపే విధంగా ఉండడంతో ఇప్పటి వరకు కూడా ఒకవైపు అటు రోడ్డు ఫెసిలిటీస్ సరైన విధానంలో లేదు. అదేవిధంగా రైల్వే ఎక్కడ చేద్దామన్నా కూడా ఈ విధంగా మొత్తం కూడా దాదాపు భూభాగంలో ఇక్కడ ఈశాన్య రాష్ట్ర భూభాగంలో దాదాపు 90% వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది. మొత్తం కూడా కొండలు లోయలతో కూడుకున్నటువంటి భూమి. ఇప్పుడు దీన్ని ఒకవైపు 2014 మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇప్పటికీ ముగిసింది. ఈ సంవత్సరంలో 2025లో కంప్లీట్ చేసి మరి కొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానున్నది. దీనికి సంబంధించి కూడా ఒకవైపు మొత్తం 5 స్టేషన్స్ ఏర్పాటు చేశారు. 5 స్టేషన్స్ ఏర్పాటు చేసి మొత్తం మీద మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా చుట్టూ అందమైన కొండల మధ్య మొత్తం కూడా 5 స్టేషన్స్ తో 51 కిలోమీటర్ల మేర దీన్ని విస్తరించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇండియన్ రైల్ వ్యవస్థలో ఇది ఒక మైలురాయిగా ఉండబోతున్నది. మొత్తం ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో ఒకవైపు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సరుకులు కావచ్చు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ సరిగా లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున కాస్ట్ అనేది ఎక్కువగా ఉన్నది. కానీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా మొత్తం మీద వాళ్ళకు భారం తగ్గనున్నది. మొత్తం అందమైన కొండల మధ్య దీన్ని నిర్మించారు. ఒకవైపు చూడటానికి ఎంతో అందంగా ఉంది. అంతే దీన్ని సవాల్గా చూసుకొని ఇంజనీర్లు అంతే అద్భుతాన్ని సృష్టించారు. మొత్తం మీద మరి కొన్ని రోజుల్లోనే ఇటు మిజోరం ప్రజలను అదేవిధంగా అస్సాంకి కనెక్ట్ చేసే విధంగా ఈ బ్రిడ్జ్ అనేది చేసి నిర్మించారు. మరి కొన్ని రోజుల్లోనే ఇటు మిజోరం ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రవాణా శాఖ మీద ఆధారపడి ఉంటుంది. రవాణా శాఖ అనేది ఎంతో కీలకం. 70 సంవత్సరాలు గడుస్తున్న ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో సరైనటువంటి రవాణా ఫెసిలిటీస్ అనేవి లేవు. ఇప్పుడిప్పుడే కొంచెం మెరుగుపడుతున్నాయి. ఒకవైపు మిజోరం రాష్ట్రం అనేది హైయెస్ట్ లిటరసీ రేటు అయినప్పటికీ ఇక్కడ సరైనటువంటి రోడ్డు మార్గం కావచ్చు, ఒకవైపు ఎయిర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఏ ఫెసిలిటీస్ కూడా సరిగా లేవు. కానీ ఇప్పటికీ హైయెస్ట్ లిటరసీ రేట్ అనేది
అనేది ఇక్కడే ఉన్నది. ఇప్పుడే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చొరవతోని మిజోరాంని అదేవిధంగా అస్సాంను కలిపే విధంగా ఒకవైపు రైల్వే బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. ఈ రైల్వే బ్రిడ్జ్ అనేది మిజోరాం రాజధాని అయినటువంటి ఐజ్వాల్ నుండి ఐజ్వాల్లో ఉన్నటువంటి సైరంగి అదేవిధంగా ఏదైతే బైరాబి రెండింటిని కూడా కలిపే విధంగా 51 కిలోమీటర్ల మేర ఈ రైల్వే ట్రాక్ అనేది ఉన్నది. ఈ రైల్వే ట్రాక్ ద్వారా ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపు ఇన్ని రోజులు కూడా 75 సంవత్సరాలు దాటుతున్న ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా రైల్వే ఫెసిలిటీస్ లేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ కూడా మనం చూసుకోవచ్చు, మొత్తం ఎక్కడికక్కడ కొండలు లోయలు మొత్తం కూడా ఉండటంతో ఇంజనీరింగ్ ఇది చాలా సవాల్గా మారింది. చాలా సవాల్గా మారటంతో ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎలాంటి రైల్వే ఫెసిలిటీస్ అనేవి లేవు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ అనేది మిజోరాం క్యాపిటల్ అయినటువంటి ఐజ్వాల్ సమీపంలో ఉన్నటువంటి సైరంగి స్టేషన్ నుంచి మొదలుకొని 51 కిలోమీటర్ల నుండి బైరాబి వరకు ఎండ్ అవుతుంది. ఈ బైరాబి అనేది అస్సాం స్టేట్కు దగ్గరలో ఉంటుంది. అస్సాంకి కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. ప్రధానంగా మిజోరాం అనేది 2 ఇంటర్నేషనల్ పాయింట్స్ మనకు అటు బంగ్లాదేశ్ కావచ్చు అదేవిధంగా బర్మా కావచ్చు 2 ఇంటర్నేషనల్ కలపడంతో ఇంకా ఇక్కడ ఒకవైపు ఇటు ఏవి కూడా ఇటు రవాణా శాఖ ఎన్నుకోబడడంతో చాలా వరకు కూడా డెవలప్మెంట్ అలానే ఆగిపోయింది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, మొత్తం కూడా కొండలు లోయలు ఎక్కడికక్కడ దాదాపు 51 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ కూడా కొండలు లోయలతో మొత్తం కూడా కనిపించి ఎక్కడికక్కడ కూడా కనిపిస్తుంది. దాదాపు 40కి పైగా టన్నెల్స్ ఉన్నాయి. ఇంకోవైపు లోయలు అదేవిధంగా చిన్న బ్రిడ్జ్లు పెద్ద బ్రిడ్జ్లు ఎక్కడికక్కడ కూడా ఉన్నాయి. వీటితో ఎంతో సవాల్గా మారింది. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ ఇప్పటి వరకు చాలా ప్రాజెక్ట్స్ నిర్మించింది, కానీ చాలా ఎత్తైనటువంటి ఏవైతే కొండలు ఉంటాయో వాటి నుండి ఫేస్ చేస్తూ వాటి నుండి అధిగమిస్తూ ఈ విధంగా చేయడము మనకు చాలా చోట్ల కూడా కొండలు లోయలు ఉన్న దగ్గర రైల్వే ట్రాక్లు నిర్మించింది. కానీ ఇక్కడ ప్రతి అడుగున కూడా మనకు సవాల్గా మారింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇక్కడ హైయెస్ట్ బ్రిడ్జ్గా కూడా చెప్పుకోవచ్చు. దాదాపు ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఢిల్లీలో కంటే హైయెస్ట్గా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రస్తుతం నిర్మిస్తున్నారు. దాదాపు దీని ద్వారా వాళ్ళకు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తగ్గుతుంటుంది. ట్రాన్స్పోర్ట్ రావడం వల్ల వాళ్ళు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నారు. ఒకవైపు ఎక్కడ కూడా అటు రోడ్డు మార్గం కూడా చాలా ఇబ్బందికరంగా ఉండి వాళ్ళు చాలా వరకు కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఉన్నది. సో ఈ రైల్వే ట్రాక్ అనేది అందుబాటులో రావడం వల్ల వాళ్ళు చాలా వరకు కూడా యూస్ఫుల్గా ఉండడం కోసం మరి వారం రోజుల్లోనే ఇది అందుబాటులోకి రానున్న దీని పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఒకవైపు దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు 70-80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పుడు అందుబాటులోకి రావడం ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ముందు వీటిని ఎక్స్టెండ్ చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తం మీద మరి కొన్ని రోజుల్లోనే ఇది ఓపెన్ చేసి ఏదైతే బైరాబి నుండి సైరంగ్ వరకు ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ అనేది ప్రధాని నరేంద్ర మోడీ ఓపెన్ చేసి అనంతరం జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం మీద ఈశాన్య రాష్ట్రంలో ఇది ఒక బిగ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఒకవైపు అటు కనెక్టివిటీ ఇతర రాష్ట్రాల కనెక్టివిటీ కావచ్చు అన్నిటిని కూడా పెరుగుతాయి, మెరుగైనటువంటి వసతులు మాకు వస్తాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకల్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. कहाँ से आ रहा? मैं मिजोरम का हूँ, आइजोल का हूँ और आइजोल में रहता है हम. Tell me about new project. How you benefits get? यहाँ मिजोरम में ट्रेन आ रहा है. ये बहुत दिनों बाद, बहुत सालों के बाद में ये ट्रेन आ रहा है. हम लोग का लोकल आदमी के लिए बहुत सुविधा होगा. यहाँ का जितना है गुड्स है, ये खाने का चीज़ वेजिटेबल हो या सब कुछ मटीरियल है, ये ट्रेन से लेके आएगा तो हम लोग यहाँ रहने वाले मिजोरम के लिए बहुत सुविधा होगा. और बारहवीं तक पहले हम लोग ट्रेन आता था मिजोरम और असम बॉर्डर तक, और इसके बाद में ये सायरंग तक रेल आ रहा है. ये मिजोरम जितना मिजोरम के लिए सुविधा होगा. हम लोग दिल्ली जाने को भी मुश्किल नहीं होगा और कलकत्ता जाने को भी मुश्किल नहीं होगा. हम लोग के लिए आसानी, ट्रेवलिंग्स में भी आसानी होगा और इसमें ट्रांसपोर्टेशन में भी बहुत आसानी होगा. जैसे कि यहाँ
कुछ महंगा चीज़ होता है, बहुत सामान महंगा होता है, वो भी सस्ता हो जाएगा, तो इंसान इकोनॉमिकली भी सही है। और ये मिज़ोरम है, ये इंडो बर्मा, म्यांमार और बांग्लादेश बॉर्डर में है। तो हम लोग विदेश जैसे कि साउथ एशिया जाने के लिए, साउथ ईस्ट एशिया जाने के लिए भी दिक्कत नहीं होगा। तब तक यहाँ मिज़ोरम और बर्मा जाने का भी आसानी होगा, और थाईलैंड जाने को भी धीरे धीरे आसानी हो जाएगा। In Mizoram, highest literacy rate, but still developing state. What is the reasons behind? मिज़ोरम का लिटरेसी है अभी 94-95% पढ़ा लिखा है, और इसमें क्रिश्चियनिटी रिलीजन में तो क्रिश्चियनिटी 90% जैसा है, और यहाँ का पॉपुलेशन लगभग अभी फ़िलहाल 12 लाख जैसा है, 12 लाख जैसा है। जो बच्चे छोटा छोटा लेके 22-23 लाख जैसा है। Now, how is it useful for this project? ये प्रोजेक्ट बहुत दिनों से हम लोगों ने वेट किया है, और ये प्रोजेक्ट अभी नरेंद्र मोदी जी से अभी ओपन करेगा डेट 13 में। तो यहाँ मिज़ोरम का जितना मिज़ोरम के लिए दिल्ली जाना, कलकत्ता जाना और आसानी होगा। जो बाई रोड में जाओगे तो बहुत मुश्किल है, गाड़ी का रास्ता बहुत दिक्कत है, बहुत ख़राब है, और रेन सीज़न या मानसून रीजन में काफ़ी ख़राब होता है। तो अभी ट्रेन आएगा तो हम लोग को भी सुविधा होगा। ये प्रोजेक्ट बहुत खुश हुआ है। इसमें मेजर ब्रिज और माइनर ब्रिज 144 जैसा है, और टनल 48 टनल है। पहाड़ इलाका है, इसलिए ट्रेन आने के समय में भी बहुत समय लगता है, और बहुत टफ है, बहुत डिफ़िकल्ट है। बहुत डिफ़िकल्ट से ये सेंट्रल मिनिस्ट्री, रेलवे मिनिस्ट्री से बनाया है। ये प्रोजेक्ट बहुत हम लोगों के लिए अच्छा है, सुविधा है। Final, what did you say? Finally? मेरे ख्याल में अभी फ़िलहाल ये प्रोजेक्ट फिर यहाँ साइरंग से बर्मा म्यांमार तक जाएगा। तो अभी 36 करोड़ अभी सैंक्शन हुआ है सर्वे करने के लिए, और इसका बाद में जाने के बाद में मिज़ोरम बॉर्डर तक जाने के बाद में और भी काफ़ी बेहतर होगा। సో మొత్తం మీద ఇన్ని సంవత్సరాల తర్వాత రైల్ కనెక్షన్ పొందడం చాలా ఆనందంగా ఉంది. దీని ద్వారా ఒకవైపు మెరుగైనటువంటి సౌకర్యాలు అందుతాయి. ఖచ్చితంగా దీన్ని ముందు ముందు ఎక్స్పాండ్ చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోకల్గా ఉన్నటువంటి ప్రజలు ప్రస్తుతం పాటు చెప్తున్నారు. బైరాబి సైరంగ్ రైల్వే ప్రాజెక్టులో ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి. అడుగడుగునా కూడా మనకు ఒక ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం చుట్టూ కూడా పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉందో మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా చుట్టూ కొండల మధ్య ఈ ఒక సెంటర్ ఆఫ్ ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బ్రిడ్జ్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిందని చెప్పుకోవచ్చు. రైల్వే ఇది అనేది ఒక అద్భుతమైనటువంటి రైల్వే ట్రాక్ అంటూ కూడా ఇప్పటికే రైల్వే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు మొత్తం ఈ ఏదైతే రైల్వే ట్రాక్ ఉన్నటువంటి దాదాపు 70% వరకు కూడా చుట్టూ కొండలు లోయలు ఉన్నటువంటి ప్రాంతమే కావడంతో ఇన్ని రోజులు కూడా డిలే అయింది. దాదాపు ప్రతి సంవత్సరం కూడా 8 నెలల పాటు వర్షం కంటిన్యూగా రావడంతోనే అటు పనులకు కూడా అంతరాయం ఏర్పడింది. మొత్తం మీద ఈ బ్రిడ్జ్ అనేది చాలా పొడవైనటువంటి బ్రిడ్జ్. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ బ్రిడ్జ్ అనేది మనకు ఢిల్లీలో కనిపిస్తుంది. ఢిల్లీలోనే ఇప్పటివరకు కూడా ఇండియాలో హైయెస్ట్ బ్రిడ్జ్గా చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఇది మాత్రమే ఇది హైయెస్ట్ బ్రిడ్జ్గా మనం చూసుకోవచ్చు. ఇది దేశంలోనే అత్యంత 104 మీటర్ల, అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే కుతుబ్ మీనార్ కంటే ఇది దాదాపు 42
అడుగుల ఎక్కువగా ఈ బ్రిడ్జ్ అనేది మనకు కనిపిస్తుంది. దీంతో ఒక రికార్డ్ బ్రేక్గా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎన్నో సవాళ్ళతో ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అటు కేంద్ర ప్రభుత్వం చొరవతో మొత్తం కూడా పూర్తి చేసి మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఎంత అందంగా ఉందో. మొత్తం మీద ఇంతే అందంగా ఉండడంతో ఒకవైపు చుట్టూ కూడా లోయలు ఇవన్నీ ఉండడంతో చాలా ఇబ్బంది అయింది. మొత్తం ఈ 51 మీటర్లు ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్ అనేది 51 కిలోమీటర్లు ఉన్నటువంటి రైల్వే ట్రాక్ 87 పైగా చిన్న వంతెనలు, అదేవిధంగా 32 సొరంగాలు, 5 ఓవర్ బ్రిడ్జిలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా 9 అండర్ బ్రిడ్జిలు ఈ విధంగా ఉన్నాయి. 2014లో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ అనేది ఒకవైపు ప్రతి సంవత్సరం కూడా వర్షాల కారణంగా డిలే అవుతూ కూడా ఇక్కడ అడుగడుగున చాలా హైట్లోనే మనకు కొండలు కనిపిస్తున్నాయి. సో ఇది చాలా సవాల్గా మారింది. అటు ఇంజనీర్లు కూడా చాలా కష్టతరంగా తీసుకున్నారు. ఎంతో సవాల్గా తీసుకొని దీన్ని పూర్తి చేసి మరి కొన్ని రోజుల్లోనే ఇది పూర్తి స్థాయిలో నిర్మాణం అందుబాటులోకి రానున్నది. మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు కూడా అటు మిజోరాం ప్రజలు కావచ్చు, ఇటు ఎవరైతే మిజోరాం ప్రజలు ఎవరు కూడా ఇక్కడ రైల్వే కూత అనేది లేదు. ఇప్పటి వరకు కూడా మనకు చూసినట్లయితే బైరంగి వరకు కూడా లాస్ట్ బైరంగి వరకే ఎండైంది. ఇప్పుడు బైరంగి నుండి సైరంగ్ అనేది ఐజ్వాల్ సమీపంలో ఉంటుంది. ఐజ్వాల్ అనేది మిజోరాం క్యాపిటల్. సో ఇప్పుడు మిజోరాం క్యాపిటల్కి రైల్వే ట్రాక్ అనేది అందుబాటులోకి రావడం వల్ల మొత్తం కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, వీటినన్నిటి కూడా మొత్తం భారాలు కూడా తగ్గే అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇండియన్ రైల్వేలో ఇది ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఢిల్లీలో ఉన్నటువంటి కుతుబ్ మీనార్ కంటే ఇది చాలా హైట్, దాదాపు 102 అడుగుల ఎత్తులో ఈ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. దీంతో ఒకవైపు చూడడానికి ఎంత అందంగా ఉందో అంతే కష్టంగా బ్రిడ్జ్ కట్టడానికి ఒకవైపు ఇంజనీర్లు కష్టపడ్డారు. ఎందుకంటే చుట్టూ కూడా లోయలు కొండలతో కూడుకున్న ప్రాంతం కావడంతో చాలా కష్టపడ్డారు. మొత్తం మీద అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి కొన్ని రోజుల్లోనే పిఎం నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇది ఓపెన్ కానున్న. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మొత్తం మీద ఈ బ్రిడ్జ్ని చూస్తుంటే మనం వేరే కంట్రీకి వెళ్ళినటువంటి ఫీలింగ్ ఉంది. మొత్తం మీద ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే రైల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేసి ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీ అయిందంటూ కూడా ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తైన కొండలు లోయల మధ్య ఇండియన్ రైల్వే అద్భుతం సృష్టించారు. ఒకవైపు మిజోరాం క్యాపిటల్ అయినటువంటి ఐజ్వాల్లో ఇప్పటికే రైల్ కనెక్షన్కి సంబంధించినటువంటి మొత్తం కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే 75 సంవత్సరాలు పూర్తయిన ఇప్పటి వరకు కూడా రైల్ కనెక్షన్ లేదు. ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ ఇక్కడ ఎంతో సవాల్తో కూడుకున్నటువంటి ఏదైతే బ్రిడ్జిని ఏర్పాటు చేశారో అసలు ఇది ఏర్పాటు చేయడంలో ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి దీని గురించి మనతో మాట్లాడడానికి సౌత్ సెంట్రల్ సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఇక్కడ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కష్టం. అలాంటిది ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి ఈ బ్రిడ్జ్ నిర్మించే దాంట్లో? అదే ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తుంది సాయిరాంగ్లో ఉన్న బ్రిడ్జ్ అండి, రైల్వే బ్రిడ్జ్. ఇది ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ పియర్ బ్రిడ్జ్. సో ఇలాంటి బ్రిడ్జెస్ ఎన్నో ఈ ప్రాజెక్ట్లో కట్టడం జరిగింది. పూర్తిగా ఇది బైరాబి టు సాయిరాంగ్ అనేది ఐజ్వాల్లో ఉండే ప్లేసు. దీన్ని మీరు చెప్పినట్టుగా మొట్టమొదటిసారి రైల్వే కనెక్టివిటీ రాబోతుంది. ఈ 51 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించడానికి దాదాపు 200 కిలోమీటర్ల రోడ్వేస్ని వేయాల్సింది. ఎందుకు అని అంటే ఇలాంటి ప్లేసెస్లో అప్రోచ్ రోడ్ ఉండదు. కన్స్ట్రక్షన్ చేయాలంటే మెటీరియల్ మెన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇబ్బందులు. సో 50 కిలోమీటర్ల రైల్వే లైన్ గురించి 200 కిలోమీటర్ల రోడ్వేస్ వేయాల్సి వచ్చింది. అంతేకాదు ఈ ప్రాజెక్టు పూర్తిగా 8,000 కోట్లతో ప్రారంభించడం జరిగింది. దాదాపు 11 సంవత్సరాల టైం పీరియడ్ పట్టింది ఈ నిర్మించడానికి. దీంట్లో 153 ఇలాంటి మైనర్ మేజర్ బ్రిడ్జెస్ ఉన్నాయి, 48 టన్నెల్స్ ఉన్నాయి. సో ఎంతో కష్టతరంగా ఈ ప్రాజెక్టు ఛాలెంజింగ్ ఉన్నా కూడా రైల్వే దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికగా భావించి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. మొత్తం ఎక్కడికక్కడ కనెక్టివిటీ ఇప్పుడు ఉంటుంది ఈ రైల్వే ద్వారా. అవును, దీనివల్ల ఏంటంటే ఇప్పటివరకు ఐజ్వాల్ మిజోరాంలో మిగతా ప్లేసెస్ కూడా రావాలి అంటే మేజర్ కనెక్టివిటీ వచ్చేసి ఎయిర్వేస్ అండి, ఫ్లైట్ ద్వారానే రావాలి. రోడ్ కనెక్టివిటీ ఉన్నా కూడా అది చాలా టైం టేకింగ్, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ట్రావెల్. సో ఇప్పుడు వచ్చిన ఈ రైల్ కనెక్టివిటీ వల్ల ఐజ్వాల్ పూర్తిగా భారతదేశ రైల్వే నెట్వర్క్లో కలవబోతూ ఉంది. దీనివల్ల ఇక్కడ నుంచి మనం భారతదేశంలో ఏ పార్ట్కైనా వెళ్ళి రావడానికి
ఈజీగా ఉంటుంది. అంతేకాదు మిగతా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్తో పోలిస్తే ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్. అందులో టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సిల్చార్ నియర్ బై అస్సాంలో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలంటే మనకి దాదాపు 7 గంటల టైం పట్టేది రోడ్వేస్ ద్వారా. ఇప్పుడు 3 గంటల్లోనే అక్కడికి చేరుకోవచ్చు. ఇలా ఎన్నో అంటే కన్వీనియన్సెస్ ఈ ప్రాంత ప్రజలకు రాబోతూ ఉంది. అంటే ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? ఏ విధంగా ఉంది? ఇక్కడ పబ్లిక్ ఏమంటున్నారు? ఇది అంటే మనకి దీంతో ఇక్కడితో ఆగదు, ఇంకా ఫర్దర్గా ఈ పక్కనే మనకు మియాన్మార్ దేశం కూడా ఉంది. సో ఇటు నుంచి అటువైపు కూడా కనెక్టివిటీ ఇచ్చేందుకు ప్లానింగ్ జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ లోకల్ కనెక్టివిటీ కూడా ముందు చేయబోతూ ఉన్నాం. సో దీనివల్ల ఇక్కడ ప్రాంత ప్రజలు ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఎంతో సంతోషకరంగా, ఎంతో అంటే ఆనందకరంగా ఉన్నారు. ఎందుకు అనంటే ఇక్కడ ఒక వస్తువు కొనాలంటే ఎంతో కాస్ట్లీగా ఉంటుంది. ఇక్కడికి ఒక మనకి షుగర్ కావచ్చు లేదా సాల్ట్ కావచ్చు, ఇలా నిత్యావసర వస్తువులు ఏదైనా కూడా మనకు మెయిన్ల్యాండ్ ఇండియా నుంచే రావాలి. అది అంటే ట్రక్స్ ద్వారా వాటి ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎన్నో రోజులు, వారం రోజులు టైం కూడా పడుతుంది ఇక్కడికి చేరాలంటే. అదే ఈ రైల్ కనెక్టివిటీ ద్వారా ఇలాంటి నిత్యావసర వస్తువులు మనకు ఒక 2 రోజుల్లోనే మనకి సౌత్ ఇండియా నుంచి కావచ్చు, వెస్ట్రన్ ఇండియా నుంచి కావచ్చు ఇక్కడికి చేరుకునేందుకు వెసులుబాటు ఉంది. దీని ద్వారా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గడమే కాదు, అంటే ఇక్కడ ఉన్న నిత్యావసర వస్తువులు రేటు ఇన్ఫ్లేషన్ కూడా తగ్గేందుకు ఎంతో అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ప్రాంత ప్రజలు మెడికల్ రిక్వైర్మెంట్స్ దృష్ట్యా, ఎడ్యుకేషన్ దృష్ట్యా, బిజినెస్ దృష్ట్యా కూడా ఎక్కడికైనా కూడా వెళ్ళేందుకు వెసులుబాటు ఉంటుంది. అంటే ఇండియన్ రైల్ వ్యవస్థలోనే ఇది ఒక మైల్ రాయి అని మనం చెప్పుకోవచ్చా సార్? డెఫినెట్గా ఎందుకంటే ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. మీరు అన్నట్టే ఒక మైల్ రాయి కూడా ఇండియన్ రైల్వేకి, అలాగే ఈ మిజోరాం ప్రాంత వాసులకు కూడా. అంటే ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి అటు ఇంజనీర్లు కావచ్చు ఈ నిర్మించే దశలో? అదే నిర్మించే దశలో ఛాలెంజెస్ అంటే నేను చెప్పినట్టు ఇక్కడ లోయలు, కొండలు, డెన్స్ ఫారెస్ట్ ఉంటాయి. వీటన్నిటిని అధిగమించి ఇక్కడ రైల్వే లైన్ నిర్మించడం అనేది చాలా కష్టతరము. అంతేకాకుండా ఇక్కడ ఉన్న కొండ ప్రాంతం అంతా కూడా చాలా సాఫ్ట్ రాక్తో ఉంటుంది. అంటే కన్స్ట్రక్షన్లో కూడా ల్యాండ్ స్లైడ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 8 నెలలు కూడా వర్షపాతం ఉంటుంది ఇక్కడ. సో ఆ టైంలో కూడా కన్స్ట్రక్షన్ చేయడం అంత ఈజీ కాదు. ఓన్లీ 4 నుంచి 5 నెలలు మాత్రమే ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కొనసాగుతుంది. అంతేకాకుండా మనకు మెన్ అండ్ మెటీరియల్ని చేరవేయడం కూడా చాలా ఇబ్బంది. ఇక్కడ లోకల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా అంటే శాండ్ అవ్వచ్చు, శాండ్ స్టోన్ కావచ్చు ఇక్కడ దొరకదు. సో వీటన్నిటిని కూడా వేరే ప్రాంతం నుంచి తీసుకురావాలి. అంతేకాకుండా ఇక్కడ లోకల్ లేబర్ అవైలబిలిటీ లేదు. సో ఈ లేబర్ని కూడా బీహార్, బెంగాల్, మిగతా రాష్ట్రాల నుంచి తీసుకురావాలి. వాళ్ళు ఇక్కడ ఉండి పనిచేయడానికి కూడా అంటే అంత అనుకూలంగా ఉండదు. వాతావరణము ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండడానికి కూడా ఇష్టపడరు. సో ఈ అన్ని ఛాలెంజెస్ని అధిగమించి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం అన్నది ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్గా భావించవచ్చు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఏదైతే మిజోరాం రాజధాని అయినటువంటి ఐజ్వాల్కు ఇప్పుడు ప్రస్తుతం రైల్ కనెక్షన్ అనేది అందుబాటులోకి తీసుకొని వచ్చారు. దాదాపు 8 సంవత్సరాలు పూర్తయింది, ఇప్పటి వరకు కూడా రైల్ కనెక్షన్ లేదు. ప్రధానంగా అటు కొండలు, లోయలతో మొత్తం కూడా ఒక భూభాగం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. తీసుకురావడం అనేది చాలా సవాల్గా మారింది. అందువల్ల ఇంత సమయం పట్టింది. ముందు దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాసులు ఉంటారో వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా ప్రస్తుతం మనతో పాటు సౌత్ సెంట్రల్ సిపిఆర్ఓ చెప్తున్నారు. సాయిరంగ్లో మొదలైనటువంటి రైలు ప్రయాణం భైరబీలో ముగిసింది. ఈ ప్రయాణం అనేది దాదాపు 52 కిలోమీటర్ల మేర ఉంది. 52 కిలోమీటర్లు కూడా ఎంతో ఆహ్లాదకరంగా, చుట్టూ కూడా ఒకవైపు పచ్చదనంతో మొత్తం ఎక్కడికక్కడ కూడా కళ్ళు చెదిరిపోయే విధంగా ఉన్నాయి. ఇక్కడ ఇంజనీర్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బ్రిడ్జ్ నిర్మించారు. మొత్తం మీద ఆర్టీవీ బృందం ఇక్కడికి చేరుకుంది. ఈ బ్రిడ్జ్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటని కూడా మొత్తం కూడా తెలుసుకుంది. ఆర్టీవీ ప్రత్యేకంగా గ్రౌండ్ రిపోర్టు అందించింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.